బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ప్రకటించింది. మొత్తం 31 జిల్లాల్లోని 545 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,728 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని రాణి కుముద్రి స్పష్టం చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,207,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 112,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. రేపటి నుంచి తొలి దశ పోలింగ్ కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తామన్నారు ఎస్ఎస్సీ రాణి కుముద్రి. రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో దశ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్ స్వీకరించనున్నారు. తొలి దశలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలుండగా 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఈసీ ఎన్నికల స్కెడ్యూల్ను విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ పాలనా పీఠాలు కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగినప్పటికీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ మద్దతుదారులైన అభ్యర్థులను నిలబెడతాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థిగా ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఎటకేలకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి.
చూస్తున్న ప్రస్తుతం తెలంగాణ పల్లె లోపల ఎన్నికల వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక రేపు ఉదయం 10:30 నుంచి మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగబోతుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారులందరితో కూడా ఈ రోజున రివ్యూ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ సంబంధించిన కలెక్టరేట్ వద్ద ఉన్నాం. అధికారులంతా కూడా ఇప్పుడిప్పుడే కలెక్టరేట్ కార్యాలయం చేరుకుంటున్నారు. ఇక్కడ రేపు 10:30కు నామినేషన్ల స్వీకరణ ఉండడంతో అధికారులను పోలింగ్ సెంటర్ల వద్ద అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ స్వీకరణకు సంబంధించి పాటించాల్సిన విధి విధానాలు, దానికి సంబంధించిన నామినేషన్లకు ఇవ్వాల్సిన స్ఫూర్తి పూర్తి స్థాయి లోపల వీళ్ళకి ఇప్పటికే ఆ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ట్రైనింగ్ సెషన్స్ కూడా పూర్తయ్యాయి. దీంతో మొదటి విడత కొంచెం ఛాలెంజింగ్ గా ఉండదు. ఎందుకంటే సమస్యలు కానీ కొన్ని చోట్ల సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. అక్కడ అవలంబించాల్సిన పద్ధతులపై కూడా పూర్తిగా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు కొద్దిసేపట్లో బ్రీఫింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ స్టేషన్ల వద్దకు పరిశీలనకు వెళ్ళబోతున్నారు. దీంతో ఒక ఏరియా మండలాల వారీగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులను, సూపర్వైజర్లను, అదేవిధంగా నోడల్ ఆఫీసర్లను పూర్తి ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ మొదలుకుంటే స్క్రూటినీ పూర్తయ్యే వరకు కూడా 1 వీక్ సమయం, ఆ తర్వాత స్క్రూటినీ కంప్లీట్ అయ్యి అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత మరొక 1 వీక్ సమయంలో ఎలక్షన్స్ ఉండబోదు. అంటే 14 రోజుల్లోనే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ అయితే పూర్తి కాబోతోంది. ఇక రేపు 27వ తేదీన మొదలు కాబోయేటువంటి నామినేషన్లకు 11వ తేదీన పోలింగ్ ఉండబోదు. అంటే 14 రోజుల వ్యవధిలోనే ఒక ఫేజ్కు సంబంధించి ఎలక్షన్ కంప్లీట్ చేయబోతున్నారు. సో దీంతో అన్ని విభాగాలకు సంబంధించిన అధికార యంత్రాంగము, సిబ్బంది అంతా కూడా డిప్లాయ్ చేయబోతున్న పరిస్థితి. అధికార యంత్రాంగం వైపు ఎన్నికల నిర్వహణ కోసము విస్తృత ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల వేటలో మునిగిన పరిస్థితి. ఎందుకంటే గత నెల క్రితం వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము బీసీ రిజర్వేషన్ 42% ఉన్నప్పుడు బీసీ అభ్యర్థులను అందులో ప్రిఫరెన్స్ ఆధారంగా కూడా 2-3 లిస్టు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బీసీ రిజర్వేషన్ల స్థానం తగ్గడంతో ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో 50% పెరిగిన పరిస్థితి. అంటే దీంతో మరొకసారి అభ్యర్థులకు సంబంధించి భారీగా పోటాపోటీ ఉన్న నేపథ్యం లోపల ఈ రోజు నుంచి కూడా ప్రధాన పార్టీలు, అటు అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థులు నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి. సో దీంతో ఇటు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అభ్యర్థుల ఎంపిక చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఓవైపు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పార్టీలు అంతే పకడ్బందీగా ఎటువంటి లోటుపాటు జరగకుండా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం. మొత్తంగా అయితే గ్రామాల లోపల దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా గ్రామ పంచాయతీల పాలన కుంటుపడింది. సో రిజర్వేషన్ల అంశంతో ఇన్ని రోజులు వాయిదా పడ్డ, కోర్టు కేసు ద్వారా వాయిదా పడ్డ, ప్రస్తుతం ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్నికలు జరగబోతుండడంతో గ్రామ పంచాయతీ లోపల కూడా కొంత సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఈ ఎలక్షన్ కు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, అక్రమాలకు తావు లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల ఈసారి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అభ్యర్థులు కానీ, అభ్యర్థికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఓటర్లు కానీ తమకు ఏదైనా ఇబ్బందులు కలిగినా, అక్కడ ఏదైనా అక్రమాలు జరుగుతున్నట్టు కనిపించినా కూడా ఫిర్యాదు చేసేందుకు ఈసారి మొదటిసారిగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం ఈసారి ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యం లోపల ప్రతిరోజు దాదాపు 2 నుంచి 3 మండలాలు విజిట్ చేస్తూ అక్కడటువంటి పోలింగ్ సెంటర్లను విజిట్ చేస్తూ ప్రత్యేకంగా పోలీస్ శాఖ అనుబంధంతో వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, ఇది గతం లోపల సమస్యలు సృష్టించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి పోలీసు శాఖ తీసుకుంటుంది. మొత్తానికి అన్ని శాఖల విభాగాధిపతులు, అదేవిధంగా సిబ్బంది అంతా కూడా ఈ రోజు నుంచి ఎలక్షన్ డ్యూటీలో ఉండబోతున్నారు. తెలంగాణ లోపల ఈ 3 విడతల్లో దాదాపు 1,66,00,000 పైగా మంది ఓటర్లు ఈ యొక్క ఓటు హక్కును వినియోగిస్తున్న ఎన్నిక. సో మొత్తానికైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ ఉండడంతో కూడా యుద్ధ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా పూర్తిగా అభ్యర్థుల గెలుపోవటముల కోసము క్షేత్ర స్థాయి లోపల పర్యటనలు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేసేందుకైతే పార్టీలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా పంచాయతీ ఎన్నికలు పూర్తి స్థాయి లోపల ఈసారి జరగబోతున్న నేపథ్యంలో కూడా అటు పార్టీలకు ఈ యొక్క టార్గెట్ గా తీసుకున్నాయి. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఎక్కడ ఎటువంటి మచ్చ రాకుండా పూర్తి చేసేందుకైతే సిద్ధమవుతున్న సిచ్యువేషన్. మరికొద్ది సేపట్లోనే జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యం లోపల ఈ యొక్క అధికారులకు ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా కంప్లీట్ గా ట్రైనింగ్ సెషన్ అయితే ఉండబోతుంది. బ్రీఫింగ్ తర్వాత ఎలక్షన్ వాళ్ళకి కేటాయించినటువంటి ఎన్నికల పోలింగ్ స్టేషన్లకు, పోలింగ్ సెంటర్లకు కూడా వెళ్లి పూర్తి స్థాయిలో ఒక బ్రీఫింగ్ జరుగుతుంది. అక్కడ కూడా రేపు నామినేషన్ల స్వీకరణ సంబంధించి సో నామినేషన్ పత్రాలు కూడా సిద్ధంగా ఉంచిన నేపథ్యంలో రేపు 10:30 నుంచి సాయంత్రం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సో ఈ నామినేషన్ల స్వీకరణ గ్రామ పంచాయతీ లోపల కీలకమైన ఘట్టం కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి మరొకసారి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. బ్రీఫింగ్ కూడా ఇచ్చి ఆ నామినేషన్ ఫామ్స్ సంబంధించి స్వీకరణ, అదేవిధంగా ఫామ్స్ ఎన్రోల్ చేయడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లోనే ఎన్నికల సిబ్బంది, అధికార యంత్రాంగం అంతా పల్లెల బాట పట్టణ పరిస్థితి కనిపిస్తా ఉంది.
రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడెప్పుడా అని అందరూ కూడా ఎదురు చూశారు. ఎట్టకేలకు దీనికి సంబంధించిన నగారా అయితే మోగింది. మొత్తంగా దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించబోతున్నారు. రేపటి నుంచి కూడా మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. తర్వాత 2 విడతలకు సంబంధించిన నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శంకర్ మహబూబ్ నగర్ నుండి అక్కడ తాజా సిచ్యువేషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. ఎస్ ప్రసన్న, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 77 మండలాలు, 16,678 గ్రామ పంచాయతీలు, 15,121 వార్డుల్లో కూడా ఈ ఎన్నికలు జరిగేందుకు సర్వం సిద్ధమవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని గ్రామ పంచాయతీలంతా కూడా పూర్తి హడావుడి వాతావరణం మొదలైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పంచాయతీ ఎన్నికల కోసం తమ సర్పంచులుగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావడంతో పూర్తి స్థాయిలో తాము కూడా బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది 3 విడతల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 1678 గ్రామ పంచాయతీలు, 15,121 వార్డుల్లో దీనికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా పూర్తి స్థాయి వాతావరణం మారిపోయింది. రేపటి నుంచి అంటే 27 నుంచి 29 వరకు కూడా పూర్తిగా అధికారులు అందుబాటులో ఉంటారు. మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 3వ తేదీన ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఉపసంహరణ తేదీ ఉంటుంది. ఆ రోజు ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో, ఎవరైతే విరమించుకుంటున్నారో వారందరూ కూడా ఉపసంహరించేందుకు 3వ తేదీని లాస్ట్ గా డిక్లేర్ చేశారు. తిరిగి 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతాయి. మొత్తంగా మొదటి విడత 11వ రోజు ఎన్నికలు జరిగిన తర్వాత అదే రోజు ఫలితాలను ప్రకటించే విధంగా కూడా ఈ యొక్క ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వాతావరణం వేడిగా కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విజయంతో ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తమకు అనుకూలంగా వస్తాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే బీసీ, ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు జనరల్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల అధికారులు కావచ్చు, మరోవైపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా కంప్లీట్ చేశారు. మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు మించకుండా పూర్తి స్థాయిలో దాన్ని దగ్గరుండి అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. ఇక ముఖ్యంగా చూస్తే గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీనికి సంబంధించి ఎప్పుడు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అందరూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ప్రధానంగా నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే డీసీసీ అధ్యక్షుల పదవి ఎంపిక కూడా పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో బీసీలు కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియను 2011 జనాభా ఆధారంగా కూడా డిక్లేర్ చేశారు. ఇక బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 2024 కులగణన ఆధారంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి మొదటి విడత, 2వ విడత, 3వ విడతకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులతో ఒకవైపు రాజకీయంతా కూడా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ శంకర్, థ్యాంక్ యూ. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. అయితే నిన్న అంటే మంగళవారం రాత్రి నుంచే దీనికి సంబంధించిన కోడ్ విడుదలైందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 విడతలుగా కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే రేపటి నుంచి తొలి విడత ఎలక్షన్ కు సంబంధించి నామినేషన్ స్వీకరణ ప్రారంభం అవుతుందంటూ కూడా సమాచారం.